ఈరోజు వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ధ్యానిద్దాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడనని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమణించెనని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆమేన్. ఇక్కడ భక్తుడైన పౌలు ఇలా అంటూ ఉన్నాడు, మీ సంఘ ప్రార్థనల ద్వారా నాకు దేవాది దేవుని ఆత్మ సమృద్ధి దొరికిందని, నా విడుదల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని. అంటే పౌలు మరి చెరసాలలోకి వెళ్ళి మరణశిక్షకు పాత్రుడు అయినప్పుడు ఆయనకి వచ్చిన విడుదలను బట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని ఇక్కడ మనము గమనించాల. ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఆయన మరణములోనూ జీవములోనూ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించటమే ఆయన ఉద్దేశ్యముగా, ఆయన గురిగా పెట్టుకొని ఆయన ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. తన జీవం ద్వారా పౌలు జీవిస్తున్నాడని తనెప్పుడూ అనుకోలేదు. యేసుక్రీస్తు వారి జీవం మూలంగానే పౌలు జీవిస్తున్నట్టుగా, దేవాది దేవుని శక్తి వల్లే ఆయన బ్రతుకుతున్నట్టుగా, అతని గురించే కాకుండా క్రీస్తు యొక్క ఘనత కొరకు జీవించటము తనకు ఎంతో ఇష్టముగా ఉన్నది. అందుకే ఆయన మరణానికి భయపడకుండా తను సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు తను మరణించిన నిస్సందేహము లేకుండా లాభమే అంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవాది దేవుని కుమారుని కొరకు జీవించటము దేవుని చిత్తమై ఉన్నదని, ఈ లోకపు ఆశల కొరకు కాదు నేను బ్రతికేది, నా క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించుట కొరకు నేను బ్రతకాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి తను ఈ మాట అనగలిగాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నా జీవితములు కూడా దేని కొరకు పరుగులు తీస్తూ ఉన్నాయి. దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు, దేవుని సన్నిధిలో గడుపుట కొరకు, దేవుని నామాన్ని తెలుసుకొని దాన్ని ప్రకటించుట కొరకు జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవునికి దగ్గరగా జీవిస్తే, ఆనాడు పౌలు భక్తుడు ఏ విధంగా అయితే మరి తోటి సహోదర సహోదరులతో చెప్తూ ఉన్నాడో ఆ విధంగా నీవు నేను కూడా చెప్పడానికి, ఆ విధంగా నీవు నేను కూడా సాక్ష్యం ఇవ్వడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అవును ప్రభువా, పౌలు భక్తుడైతే కేవలము మీ శక్తిని బట్టి జీవిస్తున్నానని, మీ యొక్క మరి ఆత్మను బట్టి దైవాత్మ సమృద్ధి కలిగి ఉన్నానని దేవుని వాక్యములో బోధిస్తూ ఉన్నాడు. అనేక మంది సంఘస్థులు ప్రార్థనల వల్ల కూడా ఆత్మ బలపడింది అంటూ ఉన్నాడు. అయ్యా, మా కొరకు ఈ దినము ఎందరూ ప్రార్థిస్తున్నారో మేము ఎందరి కొరకు ప్రార్థిస్తున్నాము, నీవు ఆలకిస్తున్న దేవుడవు కాబట్టి నాయన, ఆనాడు పౌలు భక్తుడు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అంటూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతకటములో ఎంతో సంతోషము, ఆనందము ఉన్నది. కాబట్టి నీ వాక్యమును ప్రకటించుటకు, నీ వాక్యానుసారంగా జీవించుటకు అట్టి ధైర్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.